కలిసారంటే వీడు మాటలు వాడడు మౌనమే పేలుడు ఎక్కడికక్కడ లెక్కలు తేలుస్తాడు జనమే నేను నేనే జనమంటాడు రక్తం రంగే రక్షాగుణమంటాడు ఊపిరి మొత్తం ఉద్యమ రంగంలా దౌర్జన్యాన్ని నిర్జించేలా of intermediate in the college. I welcome you all to this colorful ceremony. My dear 12th class students, despite some hard tasks, sadness and grief that we have encountered in the course of our studies in the college, at the end, our sweet memories will forever remain in our heart. My friends, and I wish to thank you teachers, management, the junior students and even among ourselves. My dear friends, as we leave this college, at this point, I want to appeal my dear outgoing students to always see ourselves as good ambassadors of this college and never allow selfish interest to blemish the honor we have nurtured over the couple of years in this great college. Be kind and good to people you meet on your way up. Allow the words of God guide you as you journey to greatness. Think big thoughts and be optimistic in whatever you are doing. On behalf of our English sir, I bid you farewell. I wish you best of luck in your days ahead. May God bless you. Thank you very much. I like to invite our correspondent sir, Shankar sir. Please come to the stage, sir. వీడ్కోల సమావేశం జరగడం జరిగింది. కాకపోతే మనం ఈరోజు ఇంత ఆనందమైనటువంటి ఉత్సాహంలో గడుపుకుంటున్నాం. కాకపోతే మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉన్నది. మన భారతదేశ సరిహద్దు ప్రాంతములలో ఎంతోమంది ఆర్మీ, నేవీ, ఎయిర్పోర్ట్ సంబంధించినటువంటి విభాగం వారు ఉన్నారు. నిన్న కాశ్మీర్లోని ఒక ప్రాంతంలో మన ఆర్మీ జవాన్లు వెహికల్ పోతుంటే పాకిస్తాన్ తీవ్రవాదులు దాడి చేయడం జరిగింది. దాన్ని ఉద్దేశించి మన కళాశాలలో ఉన్నటువంటి అధ్యాపకులైతేమి, విద్యార్థులైతేమి ఒక్క నిమిషం పాటు నిలబడి వారి యొక్క ఆత్మకు శాంతి కలగాలనేటువంటి ఉద్దేశంతో మౌనం వహించవలసిందిగా కోరుచున్నాను ప్రతి వారిని. ఓకే, అందుకే ఈ ఉద్దేశంతో మౌనం పాటించాలని చెప్పడం జరిగింది. విద్యార్థులారా, ఇక్కడ మనం దేనికోసం సమావేశమైనటువంటి విషయం అందరికీ తెలిసిన విషయమే. పాఠ్యాంశాలు చక్కగా విని ఫస్ట్ ఇయర్ ఉత్తీర్ణత సాధించి, సెకండ్ ఇయర్ కూడా ఉత్తీర్ణత సాధించి మంచి చదువు చదవాలనేటువంటి ఉద్దేశంతో
వెళ్ళాలనేటువంటి ఆనందంలో సెకండ్ ఇయర్ విద్యార్థులు, ఫస్ట్ ఇయర్ విద్యార్థులు కూడా మీరు ఎలా చదివినారో, ఎలా ఫస్ట్ ఇయర్ పాస్ అయినారో, ఈ 2 సంవత్సరాల వ్యవధిలో ఎలా కష్టపడినా, ఎలా చదివినా, సారులు ఎలా మనకు పాఠ్యాంశాలు నేర్పినారు, మనం ఎలా మసులుకోవాలి, సమాజంలో మనం ఎలా నిలదొక్కుకోవాలి, సమాజంలో మన తల్లిదండ్రులను, గురువులను ఎలా గౌరవించాలి అనేటువంటి ఉద్దేశంతో మన 4 గోడల మధ్యలో ప్రతి అధ్యాపకుడు మీకు నేర్పించడం జరిగింది. కాకపోతే ఆ విషయాల కళాశాలలో అధ్యాపకులు విద్య యొక్క గొప్పదనం, మన సంస్కృతి యొక్క గొప్పదనం, మన నాగరికత యొక్క గొప్పదనం, మంచి చెడు విషయాల గురించి ప్రతిరోజు తల్లిదండ్రుల కంటే ఎక్కువగా బోధిస్తున్నారు. ఆ విషయాన్ని మన అందరికీ తెలిసినటువంటి విషయమే. అనునిత్యము మీ కష్టాలు కష్టాలుగా తీసుకొని, మీ బాధ్యతలు బాధ్యతలుగా తీసుకొని, మీ యొక్క విద్యను ఎంత ప్రామాణికత ఉన్నది, మీ ప్రతిభావంతులుగా తీర్చిదిద్దే దానికోసం మన అధ్యాపకులు అహర్నిశలు కష్టపడినటువంటి విషయం మీరందరికీ తెలిసినటువంటి విషయమే. కాకపోతే మనం మంచిగా మార్కులు సంపాదించి మన కాలేజీ యొక్క పేరు, ప్రతిష్టతను మళ్ళా ఒకసారి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో మన అధ్యాపక బృందం ఆశిస్తూ ఉన్నది. అటువంటి సమయం ఆసన్నమైనది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ తక్కువ రోజులో ఎక్కువ పదులు పెట్టాల్సిన అవసరం ఎంతో ఉన్నది. అంతేకాదు విద్యార్థులారా, మనం ఇంతవరకు ఒక కుటుంబం లాగా ఇక్కడ వ్యవహరించినాం. తల్లిదండ్రులుగా అధ్యాపకులం, పిల్లలుగా మీరు అయినటువంటి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు. కాకపోతే మా అధ్యాపక బృందం వైపు నుంచి నేను ఒక చిన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. మన కుటుంబం చక్కగా ఉండాలి అంటే, మన కుటుంబం బాగా ఉండాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన కుటుంబం ఉంది, మన తల్లి తండ్రి మనం ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే మన యొక్క పెద్దలు, మన నాన్న, మన నాన్న అమ్మ, మన అమ్మ, మన అమ్మ నాన్న, వాళ్ళు ఎంతో కష్టపడి మనకు ఇచ్చినటువంటి సంపదతో మనం ఈరోజు మంచి పేరు తెచ్చుకుంటున్నాం. విద్యార్థులారా, మీరు వినవలసిన విషయం ఒకటి ఉన్నది. ఏమిటంటే మన కుటుంబం చక్కగా ఉండాలి, మన కుటుంబం బాగా కలగల్లాడాలి, మన కుటుంబం నిండుగా ఉండాలి అంటే మీరు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉన్నది. ఏమిటి అంటారా బాధ్యత? రాముడు లంకాపురికి సీతాదేవిని తెచ్చుకునేటువంటి సందర్భంలో, మహాసముద్రాన్ని దాటుకునేటువంటి సమయంలో ఎంతో మంది వానర సైన్యం తన యొక్క బాధ్యతను తీసుకొని, తన యొక్క దేవుడి యొక్క కష్టాలను తెలుసుకొని ఆ సముద్రంలో వారధి నిర్మిస్తారు. అటువంటి సమయంలో ఉడత కూడా తన యొక్క శక్తి కొలది సహాయం చేయడం జరిగింది. ఉడత భక్తి సహాయంతో కూడినటువంటి తన ఏటిలోకి వెళ్ళి ఇసుకలో మునిగి తన ఆ ఎంటుకల మధ్యలో తెచ్చుకున్నటువంటి ఇసుక ఆ వారధికి ఉపయోగపడేట్టుగా చూసినది. కాబట్టి విద్యార్థులారా, మనం ఈరోజు ఎంతమంది ఉన్నామనేది కాదు ముఖ్యం. మన యొక్క కుటుంబాన్ని పెంపొందించుకోవాలి అంటే మనం ఎంతమందిని మన శక్తి కొలది, మన యొక్క తమ్ముళ్ళు, మన యొక్క చెల్లెళ్ళు, మన ఇరుగు పొరుగు ఇంటివారు, మన పక్క ఊరు వారు, మన బంధువులు, ఊరికి సంబంధించినటువంటి విద్యార్థులు 10వ తరగతి అయిపోయేవారు ఎంతో మంది ఉంటారు. అటువంటి వారిని చేర్పించాల్సినటువంటి ఉడత భక్తి సహాయం చేయాల్సిన అవసరం ఎంతో ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు మీరందరినీ ఒకటే అడుగుతున్నాను. ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్, ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపక బృందం అన్ని రకాలుగా మీకు సఫిషియెంట్ గా విద్యా చెడులు సమాజంలో మేము బాగుపడేటువంటి విషయాలు చెప్పినారనేటువంటి విషయం మీరు తెలియజేయాలి సభామూలకంగా. మాకు చెప్పినారు సార్ అనేవాళ్ళు చేతులెత్తండి, మాకు చెప్పలేదు సార్ అనేవారు చేతులెత్తించండి. నేను చెప్పే విషయం అర్థమవుతుందా? మీకు విద్యను, సంస్కృతి, నాగరికత, సమాజంలో ఎలా మసులుకోవాలి, సమాజంలో మనం ఎలా మంచి పేరు తెచ్చుకోవాలనేటువంటి విషయాలు చెప్పినారా లేదా అనేటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని అడుగుతున్నా. ఓకే, చెప్పినారు కదా? అయితే మీ తమ్ముళ్ళను కానీ మీ చెల్లెళ్ళు కానీ ఈ కళాశాలలో చేర్పించి ఈ కళాశాల యొక్క అభివృద్ధికి తోడ్పడినట్లయితే మీకు ఎంత నేర్పినారో అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మన సినిమా హాల్లోకి వెళితే తక్కువ మంది చూసేవాళ్ళు ఉంటే ఆ సినిమాకి అంత ఇమేజ్ తక్కువ అంటాం. ఎక్కువ మంది ఉన్నారంటే ఊళ్ళో కేకలతో సినిమా బాగుందిరా, ఇది బాగా సక్సెస్ అవుతుందా అని చెప్తాం.
అంటే ఇక్కడ తక్కువైనా మేము ఎటువంటి ఆలోచన పడకోకుండా, ఎటువంటి రాజీ లేకోకుండా, ఎటువంటి దురుద్దేశం లేకోకుండా మీకు కష్టపడి చెప్తున్నాం. ఇంకా ఎక్కువ మంది ఉన్నట్లయితే మా కాడ ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను పోగు చేసుకొని ఇంకా పెంపొందించుకొని మీ తమ్ముళ్ళకైతేమి చెల్లెళ్ళకైతేమి మంచి మార్గాలు చూపుతామనేటువంటి ఉద్దేశంతో ఈ సభామూలకంగా తెలియజేస్తున్నాను. కాబట్టి విద్యార్థులారా, మీ వంతుగా మనం మన కుటుంబాన్ని ఎలా కాపాడుకుంటున్నామో, మన MBSR కళాశాలను అనేటువంటి కుటుంబాన్ని కాపాడేటువంటి అవసరం మీ బాధ్యత. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ బాధ్యతను గుర్తెరిగి ఈ కళాశాలలో చదివి సర్టిఫికెట్ తీసుకొని పోకోకుండా, సార్ నా సర్టిఫికెట్తో పాటు మేము ఇదో నల్లగరిని చేర్పిస్తున్నాం, ఫీజు విషయాలు మళ్ళా పక్కన మాట్లాడతాం, సార్తో మాట్లాడి ఆ తర్వాత మాట్లాడుకుందాం, ఇదో నా బాధ్యతగా నల్లగరిని చేర్పించుతున్నాం. ఇది నా యొక్క చదువు చెప్పినటువంటి గురువులకు, విద్యను నేర్పినటువంటి ఈ విద్యాలయానికి ఇది నా వంతు సహాయం అనేటువంటి చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియజేయాలని ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. మేము చేర్పిస్తామనే వాళ్ళు చేతులు ఎత్తండి, మాకు అవసరం లేదనే వాళ్ళు చేతులు దించే ఉండండి. ఎంతమంది చేర్పిస్తారు చేతులు ఎత్తండి, చూద్దాం, కౌంట్ చేసుకుంటాం. ఇప్పుడే ఒక్కొక్కరు వచ్చేసి 4 వంతుల ప్రకారంగా. ఓకే, మీ శక్తి కొలది. మేము 4 అంటే 4 కాదు, ఎంతమంది చేర్పించినా సంతోషమే. చేర్పించని వాడు మావాడే, చేర్పించిన వాడు మావాడే. విద్యార్థి మీరు ఎక్కడున్నా మీ యొక్క అభ్యున్నతి, మీ యొక్క అభివృద్ధి కోరేటువంటి వాళ్ళం ముందు మేము గురువులం. కాకపోతే మీరు అతని యొక్క అమూల్యమైన కొన్ని విషయాలు చెప్పవలసిందిగా కోరుతున్నాము. సార్
అందమే నాట్యం చేస్తున్నట్లేదు. जो कर गया समझो मर गया।
the far side. Vasu, చూపిని గ్రేసు. మరొక్కసారి like this only once. Double the double. If you double the double, double doubles you. I'm not the double. I'm not. Life में ये सब्जेक्ट ना डीप कर रहे हैं. ఏంటది రీమిక్స్ గజ్జి పాడు ఓకే సార్ जो डर गया समझो मर गया.
కడవ మీద కడవ పెట్టి కదిలితేనమ్మా నువ్వు సింధు మీద సిందేసి సెంగుమంటేనమ్మా मुझको को थोड़ा रंग घुमा के लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के मुझको को थोड़ा रंग घुमा के अन्ना के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के
చేస్తున్నావే కల్లోకి వచ్చేస్తున్నావే అదే కొత్త ఫిల్మ్ ట్రైలర్ పోలీసుకి రౌడీలా అడుగులకి చాడీలా పోయావే నాకు సెట్ అయిపోయావే సొడ పుట్టిలోని గోడీలా రాయే 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 కొళ్ళు కొరికేసి ఒళ్ళు విరిచేస్తా రారు రారు నువ్వు ఇటు చేసి ప్యాంటు మార్చేసి లుంగి కట్టేస్తే పులేసిపోతే కాటుకే కాబట్టి పులేసిపోతే కాటులేసిపోతే చాపులేసిపోతే గోడెందు కాబట్టే చాపులేసిపోతే గోరెక్కు కాబట్టే పులేసిపోతే పులేసిపోతే పులా పులా
బయటకు వదిలేస్తారు. ఓరి నీ ఏసేలో అతన్ని పట్టించుకోవద్దు. ఇక్కడ నుంచి నీ ఫోకస్ అంతా సాధుబాయ్ మనుషుల మీద. షూర్ సార్, ఇక్కడ నుంచి నేను నా టీం అదే పనిలో ఉంటాం. నువ్వు ధోని నీకో టీము. తమ్ముడు, లెట్స్ డు కుమ్ముడు. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే నీ ప్రేమ సింధులో నడే సరసానికి దొరసానికి ముడి పెడుతుంటే చిలుకు చిలుకు వందలతో చిటపట